అణచివేతకు గురైనటువంటి కులాల వివరాలు తెలిస్తే వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. నాతో పాటు 40 బీసీ సంఘాలకు కూడా కేసు చేపించాము. ఆ కేసును కౌంటర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము మేము కులగణన చేపట్టాము, కులగణన చేపడితే దేశంలో ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి ఒక మొండి వితండవాదాన్ని వాదిస్తుంది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 56% జనాభా కలిగి 76 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ కులాలకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి చర్యలు తీసుకోవడం లేదు. ఈ దేశంలో ఉన్న బీసీలను బిచ్చగాలని చూశారు. ఈ కులాల అభివృద్ధికి ఒక్క చిన్న స్కీమ్ 17 ఏళ్ళ బీజేపీ పాలన కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ పేద కులాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు ఎంతగా దిగజారిందంటే మేము ప్రధానమంత్రులు వీళ్ళే, రాష్ట్రపతులు వీళ్ళే, ముఖ్యమంత్రులు వీళ్ళే, ఎంపీలు, కేంద్ర మంత్రులు అన్ని రంగాల్లో అగ్రకులాలే 75 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. మేము ఈరోజు కొట్లాడి స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీసీ, జడ్పీటీసీలో రిజర్వేషన్లు 34% పెట్టించుకుంటే అందరు అగ్రకులాల వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, 50%కు మించి ఉన్నాయి, తగ్గించాలని పోయి కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వాదన ఏకీభవిస్తూ న్యాయమైనటువంటి సబ్జెక్టుకు అన్యాయంగా బీసీలకు అన్యాయం చేశారు. దాన్ని 34% ఉన్న రిజర్వేషన్లు 20%, 22% తగ్గించారు. 34 నుంచి జనాభా ప్రకారం 56కి పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే 34 నుంచి 18కి తగ్గించారు. దీని మూలంగా మేము అడుగుతున్నాం ఈరోజు, ఇది పదే కోర్టులు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. 3% అందులో రిజర్వేషన్లకు ఎలిజిబుల్ ఉన్నారు. 3% ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు అగ్రకులాల రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి. ఇది అగ్రకులాలకు రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు సపోర్ట్ చేశారు. కానీ మా బీసీలకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు పెడితే కొట్టేసింది. అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా కలిసాం. మీరు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. ఎవరి జనాభా ప్రకారం వారికి లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రకారం పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం త్వరలో పెట్టబోయే బడ్జెట్ లోపల 45 లక్షల కోట్ల బడ్జెట్, టెంపరీ బడ్జెట్ పెట్టారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ పెడతారు. దాదాపు 50 లక్షల కోట్లు ఉంటుంది. అందులో బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం బయట దిగుతుందని హెచ్చరిస్తున్నారు. బీసీలు జీవులు అనే స్థితిలో లేరు దేశంలో. అన్ని ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలలో చాలా చైతన్యం వచ్చింది. నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. ఎదురు తిరుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మేమెంతో, మా జనాభా ఎంతో, మా వాటాన్ని ఇవ్వాలని గొంతెత్తి అరుస్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మేము అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు ఒక ప్రధానిని బీసీ వర్గాన్ని చేశారు, ఒక రాష్ట్రపతిని ఆదివాసీ గిరిజనులను చేశారు. ఈ ఇద్దరిని ముఖాలు చూపెట్టి బీసీలకు అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే న్యాయమని ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేసుకొని బీసీల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోరాని ప్రశ్నిస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్రపతిని గిరిజన మహిళను నియమించి ఆ గిరిజనులను ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమాయకులైన ఆదివాసులను తుపాకులు పెట్టి కాల్చి చంపుతారా అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు దేశమే? కాబట్టి పేద కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. పేద కులాల అభివృద్ధికి చర్యలు తీసుకొని అనేక పథకాలు పెట్టాలి. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చదువుకునేందుకు స్కీములు పెట్టాలి, స్కాలర్షిప్లు పెంచాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాలి. ఈ కులాలు చదువుకుంటే మానవ వనరులు అభివృద్ధి చేస్తాయి,
స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. మేమేమడుగుతున్నాం, మా శక్తియుక్తులు భారతదేశ సంపద, భారతదేశం యొక్క అభివృద్ధిలో మా యొక్క శక్తియుక్తులను ఉపయోగించుకోమని అడుగుతున్నాం. మీరు తిని పండుకొని, మీరు తింటున్నారు, పండుకుంటున్నారు, అరగకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. మీరు అట్టే ఉండండి, కానీ మేము దేశ సంపద సృష్టిస్తాం, మా వాట మాకు ఇవ్వమంటున్నాం. ఈరోజు బీసీలు దేశ సంపద సృష్టించారు, పన్నులు కడుతున్నారు, ఓట్లేసి అధికారం ఇస్తున్నారు. ఇందులో మా వాటా ఏదైనా అడుగుతున్నారు. ఈ వాటా ఇవ్వకపోతే దేశంలో తిరుగుబాటు వస్తుంది. ఒక్కసారి ప్రపంచ చరిత్ర గుర్తు చేసుకోవాలి. చైనాలో ఏం జరిగింది, రష్యాలో ఏం జరిగింది, ఫ్రెంచ్లో ఏం జరిగింది, జపాన్లో ఏం జరిగింది. ఎక్కడైతే దోపిడీ, వివచ్చ, అసమానతలు పెరుగుతాయో అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో తిరుగుబాటు సమయం ఆసన్నమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అసమానతలను, ఈ వివచ్చతలను తొలగించడానికి విప్లవాత్మకమైన మిలిటెంట్ పోరాటాలు సిద్ధపడుతున్నారు. నేనే వాళ్ళని ఇంకా శాంతింపజేస్తున్నా. కాబట్టి మర్యాదగా డెమోక్రటిక్ పద్ధతిలో ఈ దేశ ధర్మం ప్రకారం, ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మా వాట మాకు సంపూర్ణమైన బీసీలకు మా వాట మాకు ఇవ్వాలని మర్యాదగా అడుగుతున్నాం. మర్యాదగా ఇస్తే సరే మీకు గౌరవం ఉంటుంది, మర్యాద ఇవ్వకపోతే లాఠీలు వేస్తాయి. అది మీకు దండ ప్రయోగం అయ్యే వరకు చూడొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అంటే మంత్రులు, కార్లు, బంగ్లాలు కాదు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి. అట్లాడుగు ప్రజలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై పోతుంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో బాల కార్మికులు పొలాల పట్టి పనిచేస్తున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న పిల్లలు చిప్పలు పట్టుకొని రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి అడుక్క తింటున్నారు. ఇది ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉన్నదా? చిన్న పిల్లలు చిప్ప పట్టుకొని అడిగేది ఎక్కడైనా ఉందా? అమెరికాలో, రష్యాలో, చైనాలో లేదు, ఒక భారతదేశంలో ఉన్నది. ఆ విషయాన్ని మేము విదేశీయులు అడిగితే మేము తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే భారతదేశంలో అసమానతలు, బీసీ జాబితాలు ఎవరున్నారు? బెగ్గర్స్ ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, అడుక్క తినే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో తప్పనిసరి తిరుగుబాటు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. బీసీల డిమాండ్ల మీద దాదాపు 30 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకే అనేక దఫాలు చెప్తున్నాము. ఇంకా మర్యాదకి తీరాకపోతే మీకు తప్పనిసరి బుద్ధి నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.